సో కుంభమేళాల అనేక మంది అదృష్టం పలికింది. అటు మోనాలిసా భోస్లే కావచ్చు, ఇంకా రకరకాలుగా చాలామంది పాపులర్ అయ్యారు. వారితో పాటు వేపల పుల్లలు అమ్మి ఆదాయాన్ని సమకూర్చుకుంటూ యువకుడు ఆ పైసలు అలాగే ఏరుకొని బతుకు తెరువు కొంత ఉపాధి పొందిరు. కొంతమంది ఆ పైసల్ని అయస్కాంతాలు వేసి పైసలు తీసుకొని సంపాదించారు. రకరకాలుగా ఉపాధి దొరికింది చాలామందికి. ఇప్పుడు ఇంకో కొత్త వార్త చాలా ఇంట్రెస్టింగ్. కుంభమేళాలో 30 కోట్లు సంపాదించిన ఫ్యామిలీ. అసలు విషయం ఇదే. 30 కోట్లు అట కుంభమేళాలో. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరిగిన మహాకుంభమేళాకు దేశ విదేశాల నుంచి భారీగా భక్తులు తరలివచ్చారు. జనవరి 13వ తేదీన ప్రారంభమై ఫిబ్రవరి 26వ తేదీన ముగిసింది. గత నెల 26న మహాశివరాత్రి సందర్భంగా భక్తులు భారీగా తరలివచ్చారు. ఈ క్రమంలో కుంభమేళాలో పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అయితే రీసెంట్గా ఈ మహాకుంభమేళాలో కుటుంబం ఏకంగా 30 కోట్లు సంపాదించినట్లు ఆ రాష్ట్ర సీఎం యోగి ఆదిత్యనాథ్ పేర్కొన్నారు. 30 కోట్లు ఎట్లా వచ్చినాయి చూద్దాం ఒకసారి. ఈ తరుణంలో కుంభమేళా వల్ల ఎంతోమంది ఆర్థికంగా లాభపడినట్లు తెలిపారు. ఓ కుటుంబం 130 పడవల నడిపి 30 కోట్లు సంపాదించిందట. 130 పడవలు నడిపినట్టు ఒకటే కుటుంబం 30 కోట్లు సంపాదించినట. ఓ కుటుంబం 130 పడవలు నడిపిస్తూ ఏకంగా 30 కోట్లు సంపాదించిందని సీఎం యోగి చెప్పిన విషయంపై పడవలు నడిపే వారు స్పందించారు. ఈ క్రమంలో వారు మాట్లాడుతూ అయితే సీఎం చెప్పినట్లు అది ఒక ఫ్యామిలీ కాదు, బోట్లు నడుపుకునే ఓ 100 కుటుంబాల కమ్యూనిటీ అని తెలిపారు. మాకు 130 బోట్లు ఉన్నాయి. బోటు ఆపరేటర్లు గతంలో 50,000 నుంచి 1,00,000 చొప్పున సంపాదిస్తే కుంభమేళాలో 5 లక్షల నుంచి 8 లక్షల వరకు సంపాదించారు. భక్తులు భారీగా విరాళాలు ఇచ్చారని చెప్పేసి అయితే వారు తెలుపుతున్నారు. మొత్తంగా 30 కోట్ల రూపాయల సంపాదన పడవలు నడిపించారంటే సో వాళ్ళకి ఎంతో కొంత ఉపాధి లైఫ్ టైం సెటిల్మెంట్ లాగా అయినట్టే. సో ఇది కుంభమేళా ద్వారా అనేక మంది ప్రయోజనం పొందిరు. దాంట్లో కొన్ని పడవలు నడిపే వాళ్ళు కూడా ప్రయోజనం పొందిరు.